ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమ్గిరి ఈ రెండు స్టెల్త్ ఫ్రిగేట్స్ను మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫ్లోటింగ్ F-35 అని అభివర్ణించారు. అమెరికాలో ఈ F-35 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి రాడార్స్ చిక్కవు అనమాట. అలానే ఈ రెండు యుద్ధ నౌకలు కూడా స్టెల్త్ ఫ్రిగేట్స్. రాడార్లు ఈ ఫ్రిగేట్స్ని కనుక్కోవడం అంత ఈజీ కాదనమాట. సో శత్రువులు ఈ ఫ్రిగేట్స్ను గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఈ రెండు యుద్ధ నౌకల్లో ప్రతి నౌక కూడా సుమారు 6,700 టన్నుల బరువు ఉంటుంది. పొడవు 149 మీటర్లు అనమాట. ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి ఇవి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ని క్యారీ చేసి ఫైర్ చేయగలవు అనమాట. దాంతోపాటు లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని క్యారీ చేయగలవు. బరాక్ 8 మిసైల్ సిస్టమ్ని క్యారీ చేయగలవు. దాంతోపాటు తేలికపాటి టార్పెడోస్ మరియు రాకెట్ లాంచెస్ని క్యారీ చేయగలవు. ఇలా పెద్ద పెద్ద మిసైల్స్ను ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ క్యారీ చేయగలవు అనమాట. ఈ యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం యొక్క పోరాట సామర్థ్యం కావచ్చు, దాని యొక్క స్ట్రెంగ్త్ కావచ్చు పెరిగిపోద్ది అనమాట. దాంతోపాటు ఇండో పసిఫిక్ ఇండియన్ ఓషన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ సముద్ర భద్రత కూడా చాలా అవసరం. కాబట్టి ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కొత్త స్ట్రెంగ్త్ని ఇస్తాయి. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి ఈ యుద్ధ నౌకల్ని గార్డియన్స్ ఆఫ్ సీ అని కూడా పిలుస్తున్నారు.